శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున మన ఛానల్లో దత్త జయంతి గురించి వీడియో చెప్పాం. మరి అలాగే దాంట్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని తీసుకుని మీకు తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే చాలా సులువుగా ఒక మంత్రం, పూజా విధానం అలా తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా 5 నిమిషాల సేపు మనం పూజన చేయలేకపోయినా ఒక 3 నిమిషాలు 2 నిమిషాలైనా దేవుడికి కేటాయించే సులువైన మార్గాలు చెప్తాను, గుర్తుంచుకోండి. దత్త జయంతి నాడు ఏమి చెయ్యాలి? దత్త జయంతి రోజున ఇంట్లో ఉన్న దేవుడు మందిరం శుభ్రం చేసుకుని ఆ రోజు గురు సంబంధమైన ఫోటో, లేకపోతే చిన్నది 10 రూపాయలు 20 రూపాయలు పెడితే చిన్న దత్తాత్రేయ స్వామి ఫోటో వస్తుంది. చిన్నది పాకెట్ సైజ్ అయినా సరే తెచ్చి పెట్టుకుని అక్కడ ఒక చామంతి పువ్వు పెట్టి అక్కడ ఆవు నేతితో దీపారాధన చేసి ఓం దాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రంతో 11 పువ్వులు అక్కడ సమర్పించి నమస్కారం చేసి పాలకోవా గాని శనగలతో చేసిన సంబంధమైనటువంటి ప్రసాదం గాని శనగపప్పుతో చేసింది గాని ఆ యొక్క ప్రసాదాన్ని నివేదించండి. ఏమీ లేకపోతే పరవాన్నం క్షీరాన్నం ఉండి నైవేద్యం పెట్టండి. అలాగే ఇంకా దత్త స్తవం చదువుకోండి, దత్త శ్లోకాలు చదువుకోండి, దత్త చరిత్ర వినండి, దత్త చరిత్ర చదువుకోండి, దత్త సంబంధమైనటువంటి అంశాల గురించి తెలుసుకోండి, చదువుకోండి. అలాగే దత్త చరిత్ర పారాయణం చెయ్యండి. దాంట్లో దత్తాత్రేయుడు పుట్టడం ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. మొత్తం చదవలేకపోయినా దేవుడికి ముందే దండం పెట్టి కొన్ని పేజీలైనా చదవండి. చదివి అలాగే దత్త చరిత్ర స్వామి దగ్గర పెట్టి దాని మీద 2 పువ్వులు పెట్టి దండం పెట్టండి. అలాగే మీ దగ్గరలో ఉన్న గురు సంబంధమైన దేవాలయానికి వెళ్ళి అక్కడ దత్తాత్రేయుడు ప్రతి చోట ప్రతి దేవాలయంలో రావి చెట్టు కిందో లేకపోతే శివాలయం దగ్గర దత్తాత్రేయుడు తప్పకుండా ఉంటాడు. ఉన్న చోటుకు వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ జరిపించుకుని కాసేపు ఆ స్వామికి నమస్కారం చేయండి. వీలైతే పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించి పసుపు రంగు పువ్వులతో పూజించి 11 సార్లు ప్రదక్షిణ చేసి ఓం దాం దత్తాత్రేయాయ నమః అని 27 సార్లు తలుచుకుని అక్కడే స్వామికి నమస్కారం చేసి వచ్చి మీ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉండండి. కాబట్టి సులువుగా ఈ విధి విధానాలు పాటించండి. ఆవు నేతితో 3 గాని 5 గాని ఒత్తులతో దీపం పెట్టడం, శనగల నైవేద్యం పెట్టడం, పసుపు రంగు వస్త్రాన్ని వేయడం, పసుపు రంగు పువ్వులతో పూజించడం, అలాగే ఓం దత్తాత్రేయాయ నమః ఓం దాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని దత్త జయంతి నాడు పఠించడం వల్ల, ఈ విధానాలు పాటించడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.